Hello, what's up guys, welcome back to our channel Lucky Life. So guys, ఏంటి మళ్ళీ ఇక్కడికి కూర్చున్నాను అనుకుంటున్నారా? సో మనం ఇప్పుడైతే మొన్న లాస్ట్ టైం మనం వీడియోలో చూసింది ఏంటంటే పాకాల చెరువు గురించి చెప్పాను కదా, పాకాల చెరువు దగ్గరికి వెళ్ళి చూపించాను కదా. ఈరోజు అయితే మా దగ్గరలో ఉన్న మా పక్కకున్న మాదన్నపేట చెరువుకు అయితే వచ్చినాం అన్నమాట. సో అక్కడైతే ఎలా ఉంటుంది, దాని చరిత్ర ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను అన్నమాట. సో లైఫ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. లైఫ్ ఎక్స్ప్లోరింగ్ అనేది చాలా చాలా క్రేజీగా ఉంటుంది అనమాట. సో మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే చెరువు దగ్గరికి వెళ్తున్నాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ అంటే ఫుల్ క్రేజీగా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో గైస్, చెరువు అయితే దీని ఇలా ఉందన్నమాట సిచ్యువేషన్. సో అక్కడైతే మనకి ఒక బండ మీద చాలా బర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిని మనం కొంగలు అంటాం కదా, అవి కనిపిస్తున్నాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంది, అసలు చాలా క్రేజీగా అనిపిస్తుంది నాకైతే. సో నైస్ కదా, అన్ని బర్డ్స్ ఒక దగ్గర అసలు మామూలుగా లేవు కదా. సో ఇంకా ముందుకైతే వెళ్దాం, మనం చూడాల్సింది చాలా ఉంది. ఇంకా ముందుకు వెళ్దాం, మీకు మొత్తం చూపిస్తాను అనమాట. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, ఆ టెంపుల్ కూడా చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడైతే మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్తే మనకి ఇంకా చాలా అక్కడ లొకేషన్స్ కనిపిస్తాయి. టెంపుల్ అని చెప్పాను కదా, ఆ టెంపుల్ని కూడా చూపిస్తాను. ఒకటి ఏంటంటే ఇక్కడ ఈ కట్ట స్పెషల్ ఏంటంటే, మన పాకాల చెరువుకి ఎంత అయితే చరిత్ర ఉందో, అప్పుడు కాకతీయుల కాలం నాటి చరిత్ర ఎంత అయితే చరిత్ర ఉందో, ఈ సేమ్ ఎంత ఇంచు మాత్రం తగ్గకుండా ఈ మాదనపేట చెరువుకి కూడా అంతే చరిత్ర ఉన్నదని అన్నమాట. సో చాలా అంటే చాలా చరిత్ర కలిగిన చెరువు అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ చుట్టుపక్కల ఈ చెరువు కింద ఉన్న చుట్టుపక్కల ఊళ్ళకి, రైతులకి ఇది ఒక ఎట్లా అంటే చాలా భరోసా అన్నమాట. ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు రైతులు వ్యవసాయం చేసుకుంటారు కదా, పంట పొలాలు వేసుకుంటారు కదా, ఆ రైతులకి మాత్రం నీళ్ళు అనేటివి ఇక్కడ నుండి వెళ్తాయి అన్నమాట. సో ఇది రైతులకి ఒక భరోసాగా ఉంటుంది, ఒక పెద్ద చెరువు అన్నమాట. సో అయితే ముందుకు వెళ్దాం. ఇక్కడ ఎవరో కూర్చొని ఉన్నారు. ఒకసారి అయితే వాళ్ళని అడుగుదాం. ఇక్కడ మేకలు మేపుతున్నారు అనమాట. సో ఇక్కడైతే ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన ఒకసారి అడుగుదాం. పెద్దన్న, మీరు ఏం చేస్తారు ఇక్కడ? మీరు ఇక్కడ మేకలు కాస్తున్నారా? ఓకే, ఇది చెరువుకి పెద్ద చరిత్ర ఉన్నదని చెప్పుకుంటూ ఉంటారు కదా బయట. అది కాకతీయుల నాటి చరిత్ర అని చెప్తారు కదా, అది మీకు ఏమన్నా తెలుసా దాని గురించి? చెరువు చెప్పదు, చెరువు చెప్పాలి. మానపాడు చెరువు అది ఇట్లా వెళ్ళిపోతు. ఓకే ఓకే, ముత్తపడ పొత్తు. ఓకే, అది మాదాకి నర్సపడ పొత్తు. ఓకే ఓకే గైస్, పెద్ద ఆయన చెప్పింది ఏంటంటే, ఈ చెరువు ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలన్నిటికీ ఒక దాదాపు 1000 ఎకరాల వరకు నీళ్ళని అందిస్తుంది అని చెప్పేసి చెప్పిండు అనమాట. సో ఇటు ముందుకు వెళ్తే ఒక టెంపుల్ ఉంటుంది. అక్కడ టెంపుల్ దగ్గర ఇంకా చాలామంది ఉంటారు. నీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంకా అక్కడ చాలామంది ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్పిండు అనమాట. సో ముందుకైతే మనం టెంపుల్ దగ్గరికి వెళ్దాం, చెరువు కూడా చూపిస్తాను మేము అక్కడికి వెళ్ళి. సో వీడియో అయితే క్రేజీగా ఉంటుంది, క్రేజీగా వస్తుంది. వీడియో చూడండి, స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో చూడండి గైస్. మొత్తానికైతే గుడి దగ్గరికి వచ్చింది. సో అక్కడ చెట్ల పక్కనే ఉందన్నమాట గుడి. ఆ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో చూద్దాం అక్కడికి వెళ్ళి. సో గైస్, మొత్తానికైతే గుడి దగ్గరికి వచ్చినాం అనమాట. సో గుడి అంటే ఇదే అన్నమాట. సో చూడండి, సో ఇది గుడి, చాలా బాగుంది అసలు గుడి కట్ట మీద. సో ఇదైతే చెరువు అన్నమాట. సో చాలా బాగుంది కదా, అసలు మామూలుగా లేదు కదా. అసలు దీని చివర కూడా ఎండ కూడా కనిపిస్తలేదు, చాలా పెద్ద చెరువు ఇది. సో చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడికి చాలామంది వస్తారన్నమాట స్విమ్ చేయడానికి, ఆ టెంపుల్కి ఇక్కడికి చాలామంది వస్తారు. సో గైస్, చూసారు కదా ఈ పొలాలు అన్నమాట ఇవి. సో ఇవే అన్నమాట ఈ చెరువు కింద పొలాలు. ఈ చెరువు కింద దగ్గర మొత్తం కలుపుకొని ఒక 1000 ఎకరాల దాకా సాగవుతుంది అనమాట ఈ చెరువు నీళ్ళతోటి. సో చాలా పెద్ద చెరువు అన్నమాట, మామూలుగా లేదు. సో నైస్ కదా. సో చాలా అంటే చాలా క్రేజీగా ఉంది కదా, అసలు మామూలుగా పోవట్లేదు బర్డ్స్. సో గైస్, మొత్తానికైతే చూసాం కదా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. కామెంట్ చేయండి, నాకు బూస్టింగ్ అవుతుంది అనమాట. కామెంట్ చేస్తే నేను ఇంకా కొంచెం ఎనర్జీ తోటి ఇంకా మంచి మంచి కంటెంట్ చేస్తాను, మంచి మంచి వీడియోస్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ.